ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ రాజేశ్వరిని. ఇవాళ మీకు నేను ఒక అన్నమయ్య కీర్తనకి భావార్థం చెప్తాను. ఆ పాటకి వ్యాఖ్యాత వెంకట్ గరకపాటి గారు. ఇప్పుడు చెప్తున్నది రాజేశ్వరి గారు. ఆ కీర్తన ఏమిటి అంటే, అంత చక్కని వాడవు, అంత చక్కని వాడవు, అన్నిటా జానవు నీవు, సంతోషాన నుప్పొంగి సారెకున మనసు. ఇది పల్లవి. చరణాలు 3. పొలసి నిన్నొక మారు పూచి తప్పక చూచితే, వలవక ఉండుదురా వనితలు, నిలువున నెప్పుడైనా నీ రూపు తలుచుకుంటే, ఉలిపచ్చి చెమటల నొలలాడకుందురా. 2వ చరణం. సముకాన నీతోను సంగాతాను చేసితే, తమకించకుండుదురా తరుణులు, జమళి మేనులు సోక సరసములాడితేను, మమతల నిన్ను నిట్టే మరుగక ఉండదురా. అలాగే 3వ చరణం. ఈడు జోడై నిన్ను కూడి ఎడవాయకుండితే, వేడుక చొక్కకుందురా వెలదులు, యాడనే శ్రీ వెంకటేశ ఎల్తివి నన్ను నిట్టే, ఏడవారు నీ పొందుల కేకరక ఉండుదురా. ఇది కీర్తన. ఈ కీర్తనకి నేను భావార్థం చెప్తాను. ఓ నల్లనివాడ, నీవు ఎంతో చక్కని వాడవు, అన్నిటా నేర్పరివి నీవు. నిన్ను చూడగానే మాటి మాటికి సంతోషంతో నా మనసు ఉప్పెన వచ్చినప్పుడు, ఉవ్వెత్తిన చెలరేగే జలధి తరంగంలా ఉప్పొంగిపోతోంది సుమా. అలాగే 1వ చరణం. గోవింద, నిన్ను సమీపించి ఒక్కసారి చిన్న పనిగా పెట్టుకొని తదేకంగా చూశారనుకో, నిన్ను ఆ వనితలు ప్రేమించకుండా ఎలా ఉండగలరయ్యా. ఒక్కసారి తమ మనో యవనిక మీద విలువైన నవమైన నీ రూపాన్ని తలుచుకుంటే, వెంటనే తనువెల్లా చవులూరి పచ్చిగా చెమటల్లో ఓలలాడవలసిందే కదా. అలాగే 2వ చరణానికి భావార్థం ఏంటంటే, నారి హృదయ చోర, నీ దివ్యమైన సముఖానికి వచ్చి నవమోహనుడవైన నీతో చెలిమి చేస్తే, తరుణులు నిన్ను మోహించకుండా ఉండగలరా. ఇరు మేనులు ఒకటినొకటి తాకుతూ సరసాలాడి సంతోషం నిండిన వేళ, నీ మమతానుబంధానికి కమనీయంగా కరిగిపోయిన కాంతామణులు నిన్ను మరుగకుండా ఉంటారా మన్మధాకారా. అలాగే 3వ చరణానికి భావార్థం. ముకుంద, ఈడు జోడుగా నిన్ను కూడి ఈ లోకాన్ని మరచిపోయి వీడని విధంగా సమయాన్ని గడుపుతూ ఉండే స్త్రీలు, వాడికైనా ఆ వేడుకలో వాడిగా నిలిచే నీ అరుదైన సాన్నిధ్యంలో పరవశించకుండా ఉంటారా. శ్రీ వెంకటేశ, ఎంతో సన్నిహితంగా నాకు చేరువుగా చేరి నన్ను విభుడవై మనోజ్ఞంగా పరిపాలిస్తున్నావు. విందైన పసందైన నీ పొందు కోసం ఉవిదలు ఉవ్విళ్ళూరకుండా ఉండలేరు కదా స్వామి అంటూ నల్లనయ్య సన్నిధే విలువైన పెన్నిధి అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే ఇంకొక మంచి కీర్తనకి భావార్థంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. ఓం నమో నారాయణాయ.